హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణః పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపా చ మేదినీ. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్భగవద్గీత సాక్షాత్తు ఏ సచ్చిదానంద స్వరూపుడు వసుదేవుని సుతునిగా, దేవకీ తనయుడుగా, నంద యశోదల ముద్దు బిడ్డడుగా అవతరించి అర్జునునితో ఎంతో స్నేహము, ఎంతో ప్రీతి, ప్రేమ, అభిమానము బావగా ఉన్నప్పటికీ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో అంతవరకు ఎంతో కష్టపెట్టి, ఎంతో బాధ పెట్టి చెందాల్సినటువంటి రాజ్యాన్ని కూడా సూది మనమోపినంత భూమి కూడా ఇవ్వను అని అనడంతో యుద్ధం తప్పటం లేదే అని యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి అర్జునుడికి తన వాళ్లను చూసేసరికి చాలా మోహం కలిగింది. అంత మోహితుడై, అంత దుఃఖితుడై ఉన్నటువంటి అర్జునుణ్ణి చూసి అంతవరకు తాను బావగా, సఖుడుగా, మిత్రుడుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ దుఃఖము, ఈ శోకము, ఈ మోహము ఒక్క అర్జునుడికే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఉంది. అంచేత అర్జునుడికి ఒక్కడికే లే అని ఊరుకుంటే లోకమంతా ఈ శోకమోహాల్లోనే కూరుకుపోయి ఉంటుంది. ఇక లాభం లేదు. ఇప్పుడు అర్జునుడి నిమిత్తంగా మనం ఉపదేశం చేస్తే లోకమంతా, లోకంలో ఉండేటటువంటి మనుషులంతా వాళ్ళు లాభాన్ని పొందుతారు అనేటటువంటి ఉద్దేశంతో స్వామి చెప్పడం ప్రారంభించారు. ఏమిటి చెప్పడము అంటే మాటలు చెప్పడం కాదు, తాను తన సహజ స్వరూపంగా తన స్థితిలో ఏ జ్ఞాన, ఐశ్వర్య, బల, వీర్య, తేజశక్తి అనేటటువంటి షడ్గుణముల యొక్క స్వరూపంగా నిలిచి, అంటే భగవంతునిగా నిలిచి ప్రబోధ చేశారు అర్జునుడికి. ఇంతకు భగవద్గీత అంటే గాంధీ మహాత్మా అంటారు, జీవించడానికి కళ అవసరం, ఆ జీవన కళ ఏదో భగవద్గీత నేర్పిస్తుంది, అందుచేత నేను గీతామాతను ఆశ్రయించాను అంటారు. అంతేకాదు భగవద్గీత లౌకిక, పారలౌకిక, అంటే ఈ లోకంలో మనిషి ఎంత బాగా బ్రతకవచ్చు, అంటే ఎంత నిజాయితీగా ఉండవచ్చు, జీవితంలో ఎదురయ్యేటటువంటి వాటిని ఎలా మనం తట్టుకుంటూ కూడా దానిలో విజయాన్ని సాధించవచ్చు అనేది నేర్పిస్తుంది లౌకికం. ఇక పారలౌకికం ఏమిటి? అసలు జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, అసలు జీవితం అంటే ఏమిటి, ఇది ఎక్కడ మొదలై ఎక్కడ పయనమై మరి తిరిగి ఎక్కడ అంతమవుతుంది, అదేదో తెలుసుకోవాలి అనేటటువంటిది పారమార్థికం లేదా పారలౌకికం. ఈ రెండింటి గురించి కూడా తెలియచేసింది భగవద్గీత. అంతేకాదు సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి తత్వవేత్తలు, అలానే బాలగంగాధర్ తిలక్ వంటి నీతి కోవిదులు, అలానే అరవింద మహర్షి వంటి తపస్సంపన్నులు ఎందరో 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 ఈ గీతను అధ్యయనం చేసి, ఆరాధించి, అనుభూతిని పొంది ఎన్నెన్నో రచనలు చేశారు. అంతేకాదు మనకి శంకర భగవత్పాదుల వారు ప్రస్థానత్రయాన్ని మనకి
అంటే ప్రస్థానత్రయము అని అంటే ఏమిటంటే, ఒకటి ఉపనిషత్తులు, రెండవది బ్రహ్మసూత్రములు, మూడవది భగవద్గీత. ఈ మూడు ప్రధానంగా బుద్ధి ఉన్నటువంటి వాడికి కావాలి అనే ఉద్దేశంతో ఈ మూడింటికి కూడా వ్యాఖ్యానాన్ని అందించారు శంకర భగవత్పాదులు. నాట్ ఓన్లీ శంకర భగవత్పాదులు, ఆచార్యత్రయం ఎవరైతే ఉన్నారో, ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత, ఈ మూడింటికి కూడా వారి వారి మతాన్ని బట్టి, అంటే వారి వారి సాంప్రదాయాన్ని బట్టి, ద్వైత సాంప్రదాయం అయితే ద్వైతాన్నే ప్రతిపాదన చేశారు, విశిష్టాద్వైతమైతే దాన్ని ప్రతిపాదన, అద్వైతమైతే ఈ అద్వైత సాంప్రదాయాన్ని శంకర భగవత్పాదుల వారు, అంటే శంకర భగవత్పాదుల వారికి ముందే శ్రీ శుక మహర్షి నుండి మొదలయ్యింది. శుక మహర్షి వారి శిష్యులు గౌడపాదాచార్యుల వారైతే, గౌడపాదాచార్యుల వారి శిష్యులు గోవింద భగవత్పాదాచార్యులైతే, గోవింద భగవత్పాదాచార్యుల వారి శిష్యులు మనందరి ప్రియతమ ఆచార్యులైనటువంటి వారు శ్రీ శంకర భగవత్పాదాచార్యులు. వీరి నుండి ఇంకా ప్రాచుర్యాన్ని పొందింది, ప్రసిద్ధికెక్కింది. ప్రారంభమైతే వీరితో కాదు, ముందు నుంచి ఉంది. అంటే వ్యాస భగవానుడి నుంచి కూడా ఉంది. వ్యాస భగవానుడి పుత్రుడే మన శ్రీ శుక మహర్షి. అటువంటి ఈ భగవద్గీత వల్ల కలిగే లాభం ఏమిటి అని అంటే, అందరూ కోరుకునేటటువంటి సుఖం, అందరూ కోరుకునేటటువంటి శాంతి దేనివల్ల లభ్యమవుతుంది అని అంటే, సర్వ శాస్త్ర సారము, సర్వ వేదాంత ప్రతిపాద్యము ఏదైతే ఉందో దానివల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అయితే అమ్మో ఉపనిషత్తులు మాకేం తెలుసండి, బ్రహ్మసూత్రాలు అసలు ఆ సూత్రం ఏమిటో మాకు తెలియదండి, భగవద్గీత అంతో ఎంతో తెలుసండి, శ్లోకం చదవడం వచ్చు, కనీసం చదవడం రాకపోయినా విన్నాము, ఘంటసాల గారిదో మరెవరిదో కూడా మనం విన్నాము అని సామాన్య జనులందరికీ కూడా భగవద్గీత గురించి తెలుసు. అయితే ఇంతటి భగవద్గీతలో ఆశ్చర్యము, అద్భుతము ఏమిటంటే, ఏ ఉపనిషత్తులు ప్రతిపాదించాయో, ఏ తత్వాన్ని ప్రతిపాదించాయో ఆ తత్వాన్ని గీతలో కూడా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడే. బ్రహ్మసూత్రాల్లో ఏ తర్కాన్నైతే, అంటే ఒక ప్రశ్న ఒక సమాధానం, ఒక పూర్వపక్షము దానికి సమాధానం ఏదైతే చెప్పారో వాటి విషయం కూడా మనకి భగవద్గీతలో వస్తుంది. అంతేతే కృష్ణ అర్జున సంవాదంగా. అంతేకాదు, పతంజలి మహర్షి వారు ఏదైతే యోగ సూత్రాలని, యోగ శాస్త్రాన్ని అందించారో ఆ యోగం గురించి కూడా పరమాత్మ ఇక్కడ తెలియజేశారు. అంటే ఏ రీతిగా చిత్తవృత్తిని నిరోధిస్తే తద్వారా తన స్వరూపం ఏమిటో తెలుసుకోవడానికి సహకరిస్తుంది, అది ఉపాయమవుతుంది అంతర్ముఖం కావడానికి అని ఏదైతే చెప్పారో ఆ యోగ శాస్త్రాన్ని కూడా మనకి భగవద్గీతలో ప్రతిపాదన చేశారు లేదా బోధించారు శ్రీకృష్ణ పరమాత్మ. మొత్తానికి శ్రీమద్ భగవద్గీతాసు, భగవద్గీత యందు, రెండవదేంటి ఉపనిషత్సు, ఉపనిషత్తుల సారమంతా దీనిలో. ఉపనిషత్తు అంటేనే వేదాంతము. వేదాంతము అని అంటే తెలుసుకోదగిన దానిలో చివరి అంశం ఏదైతే ఉందో దాన్ని వేదాంతము అంటే. ఇంకా వేదాంతం తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఇది పారలౌకికంగా. లౌకికంగా ఎంత తెలుసుకున్నా ఆ దేశంలో ఏం జరుగుతుందో, లేదా ఈ దేశంలో ఏం కొత్తగా కనిపెట్టారు, లేదా మన ఊళ్ళో ఏం కొత్తగా మోడల్స్ వచ్చినవి అనేటటువంటిది ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ మనం చెప్పుకునేటటువంటిది జీవితానికి ఏది తెలిస్తే ఇక తెలుసుకోవలసింది లేదు, ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నది అవుతుంది, అదేదో అది వేదాంతం. అంచేత అటువంటి వేదాంత సారాన్ని కూడా ఇక్కడ భగవద్గీతలో
స్వామి బోధించారు కాబట్టి అది ఉపనిషత్ సారం, అలాగే యోగ శాస్త్ర సారం. మరలా ఏం చెప్పారు? యోగ శాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే. ఏదో ఒకరే చెప్పుకుని పోతారేమో, ఇంక మరొకరెవరో ప్రశ్నలు ఏమీ ఉండవా, అలా వింటూ పోవాల్సిందేనా, దీనికి పూర్వపక్షాలు ఉండవా, ఎక్కడ మధ్యలో ఏమీ సంశయాలు కలగవా అనేది అనుకుంటామేమోనని చక్కగా అర్జునుడు, అతడు నరుడు అంటే నరులమైనటువంటి మానవులమైనటువంటి మనందరికీ ప్రతినిధిగా ఉన్నటువంటి వాడు అర్జునుడు. అంచేత ఆ అర్జునుడు తన యొక్క జీవన స్థితిని బట్టి, తన స్థాయిని బట్టి, తను ఉండేటటువంటి దుఃఖ పరిస్థితిని బట్టి ప్రశ్నలు వేశాడు. అర్జునుడికి ఉండేటటువంటి కుటుంబ వ్యవస్థ, లేదా నా వాళ్ళు పరాయి వాళ్ళు, లేదా ఎవరు నాతో స్నేహంగా ఉంటున్నారు, ఎవరు నాతో విరుద్ధంగా ఉంటారు, ఇదన్నీ కామన్ టు ఆల్. అర్జునుడికి ఏదైతే ఉందో మనందరికీ లోకంలో ఉండేటటువంటి మనందరికీ ఆ పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటప్పుడు ఏం చెయ్యాలి అంటే ధర్మమేదో అధర్మమేదో తెలియాలి, ధర్మం వైపు నిలబడి అధర్మంతో పోరాడాలి. అలా పోరాడినప్పుడే ధర్మాధర్మ విచక్షణతో ఉన్న నాడే అతడు నరుడు లేదా మానవుడు అనిపించుకుంటాడు. లేకపోతే నర డ్రెస్లో లేదా మానవ శరీరంతో ఉన్నటువంటి మరొకడెవడో కావచ్చు. రమణ మహర్షి వారు ఒకసారి కోతుల్ని, కుక్కల్ని, నెమళ్ళని కూడా బాగా ప్రేమించేవారు. ఒక మనిషికి మనం ఎంత విలువిస్తామో వాటికి కూడా అంతే విలువిచ్చేవారు. వాటికి ఏవైనా పెట్టమని ఇస్తే మిగిలిన వాళ్ళు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు మరి కుక్కలకి వీటికి ఎక్కడ పెడదాము అని కొంచెం అశ్రద్ధ పెట్టేసేవారు. అక్కడ పెట్టాల్సింది కూడా కొంత తీసేసి వేరే దానికి ఏదో వాడుకునేవారు. అప్పుడు రమణ మహర్షి వారు అన్నారు, తోలు ఏదైతే ఏమి, పైన కప్పుకున్న తోలు ఏదైతే ఏమి, మీరు పైనే చూస్తారేమిటి, లోపల ఉన్నదంతా ఒకటే కదా అని అనేవారట. అంటే అలా మనం కూడా పైకి తోలు మానవ తోలు అంటే చర్మం, లోపల ఉన్నది పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఒకటే తత్వం లేదా ఒకటే జీవ తత్వం. అంచేత జీవుణ్ణి చూస్తారు లేదా క్షేత్రమైనటువంటి ఈ శరీరంలో ఉండే క్షేత్రజ్ఞుడి దర్శిస్తూ ఉంటారు జ్ఞానులు. ఇక్కడ కూడా ఎవరైతే మానవ శరీరంలో ఉండి మానవుడిగా బ్రతుకుతాడో, కనీసం మానవుడిగా బ్రతకాలి అనేటటువంటి తపన తహతహ ఉంటుందో వాడి కోసం నిర్దేశించింది. వాడికి ప్రతినిధిగా ఉన్నటువంటి వాడు అర్జునుడు. అప్పుడే అర్జునుడి యొక్క స్థితి ఏమిటో మనకి తెలుస్తుందండి. అర్జునుడి యొక్క యోగ్యత మనకి రావాలంటే మనిషిగా జీవించగలగాలి. మనిషిగా ఉన్నానా లేదా అని కూడా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకి తెలుస్తుంది ఎంతవరకు మానవత్వాన్ని మనం బేస్ చేసుకున్నాము లేదా నిలబెట్టుకున్నాము అనేది. ఓకే, అర్జునుడి నిమిత్తంగా చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించింది ఎవరి కోసము అంటే సర్వమానవాళిని దృష్టిలో పెట్టుకొని సర్వమానవాళికి ప్రతినిధిగా అర్జునుణ్ణి ఎంపిక చేసుకుని అప్పుడు అర్జునుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంత విధం అని అన్నారు. అంటే ఇక్కడ సంజయుడు చెబుతూ ఉన్నాడు కదా ధృతరాష్ట్రుడికి. ఇక్కడ మనకి ధృతరాష్ట్రుడికి ఎందుకు చెప్పాలి అంటే మహాభారతంలో మనందరికీ సహజమైనటువంటి ఒక సాంకేతికము అజ్ఞానము అనేది. ఆ అజ్ఞానము అనేటటువంటిది కళ్ళు గుడ్డిగా ఉన్నా నష్టం లేదండి, కానీ లోపల బుద్ధి అజ్ఞానంతో ఉందే అది నష్టము మనిషికి. ఇతనికి పాపం రెండూ ఉన్నవి. బయట కళ్ళు జన్మాంధుడు, అంతేకాదు జ్ఞానాంధుడు కూడా. అటువంటి ధృతరాష్ట్రుణ్ణి నిమిత్తం చేసుకుని ఇక్కడ సంజయుడు చెప్పడం అంటే సంజయుడు తన యొక్క మంత్రి కాబట్టి ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు, సంజయుడు సమాధానం చెబుతూ ఉన్నాడు. ఇలాగే తం ఉవాచ హృషీకేశ
అంతవరకు అర్జునుడు యుద్ధం చేస్తాను, నేను వాళ్ళందరినీ తలలు నరికేస్తాను అని ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి అర్జునుడు తీరా ఆ కురుక్షేత్ర రణరంగానికి వెళ్ళినప్పుడు అందరూ తన వాళ్ళు. అరే, ఎవరిని తన వాళ్ళని పెట్టుకొని భోగాలు అనుభవిద్దామని అనుకుంటున్నామో వాళ్లే మన వాళ్ళు. ఆ మన వాళ్ళని మనం చంపుకొని వాళ్ళని చంపేసుకుని మనం ఎలా ఆ రక్తపు కూడు తింటాము? వద్దు వద్దు, హే కృష్ణ, నీకు పుణ్యం ఉంటుంది, దీనికన్నా అడుక్కుని బ్రతకడం మంచిది అని మనకి ముందు శ్లోకాల్లో చెప్పాడు అర్జునుడు. అలా చెప్పినప్పుడు కూడా పరమాత్మ అతన్ని చాలా క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పదం తప. ఈ హృదయ దౌర్బల్యం ఉన్నది ఏమిటి? హృదయ దౌర్బల్యము ఇది నేను, వాళ్ళు నా వాళ్ళు, మిగిలిన వాళ్ళు పరాయి వాళ్ళు. ఇది దౌర్బల్యం. ఇది అందరికీ ఉంది. అంచేత అందరికీ ఉంది కాబట్టి, ఆయనకు కూడా ఉంది కాబట్టి అది దౌర్బల్యం కాదు అని అందామంటే కుదరదండి. శాస్త్రం ఒప్పుకోదు. ఒక వ్యాధి గొప్పవాడికి వచ్చినా వ్యాధియే, చిన్నవాడికి వచ్చినా వ్యాధియే. అంచేత ఇది అందరికీ ఉంది వ్యాధి. ఈ వ్యాధికి మందు వెయ్యాల్సిందే అని పరమాత్మ స్టడీ చేస్తూ అతనికి నెమ్మదిగా చురకలు వేస్తూ వస్తాడు. అంచేత ఇది హృదయ దౌర్బల్యము. ఎందుకని హృదయ దౌర్బల్యం అయ్యింది? నా వాళ్ళు అనేటటువంటి మోహము ఉంది. ఈ నా వాళ్ళు అనే మోహం నుంచి ఏం పుట్టింది? శోకం పుట్టింది. క్లైబ్యం మాస్మగమః పార్థనైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరం తప అన్నారు. అంటే క్లీబత్వం అంటే దాన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే నపుంసకత్వము. అటు ఆడా కాదు, మగా కాదు. ఈ రెండూ కాకుండా ఉండడం అనేది ఉందే, అది చాలా సిగ్గుచేటు. ఎప్పుడో శాపవశాత్తు అర్జునుడికి వచ్చింది, దాన్ని ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటున్నాడే, విడిచిపెట్టాలి అనే దృష్టితోటి క్లీబత్వాన్ని పొందవద్దు అని స్వామి చాలా గట్టిగా చెప్పాడు. దానికి కారణం ఏమిటంటే ఈ హృదయ దౌర్బల్యం అని కూడా చెప్పారు. పరమాత్మ నీవు అలా చెబుతున్నావు, కానీ ఒక్కసారి ఆలోచన చేసి, నేను చంపాల్సింది ఎవరిని? భీష్మాచార్యుల్ని, ద్రోణాచార్యుల్ని, కృపాచార్యుల్ని, అంతేకాదు ఈ సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు నా తండ్రులు, తాతలు, ముత్తాతలు, మేనమామలు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ నేను ఎలా చంపేది? అంతేకాదు చాతనైతే గురువుల్ని పూజించాలి, అంతే తప్ప బాణాలతోటి సంధించకూడదు కదా, బాణాలతో ప్రాణాలు తీయకూడదు కదా అని అడుగుతాడు. నిజమే కదా, మనకు కూడా అనిపిస్తుందండి. అంతేకాదు ఈ గురువుల్ని చంపి భోగాలు అనుభవించేదానికన్నా భిక్షాటన చేయడం చాలా మంచిది అని చెబుతూ, ఏమో నేనేం చెబుతున్నానో నాకు తెలియట్లేదు, నువ్వేం చెబుతున్నావు కూడా నేను గ్రహించలేకపోతున్నాను, నా యొక్క హృదయము, నా మనస్సు కృపణత్వంతో కప్పబడి ఉంది. కార్పణ్య దోష ఉపహత స్వభావ, అదండి కార్పణ్యత్వం, కృపణత్వం. కృపణత్వంలో అసలు బుద్ధి పనిచేయడం మానేస్తుంది. మనకు కూడా అప్పుడప్పుడు ఏమో ఇలా జరిగింది, ఇది పరిస్థితి ఉంది, అసలు ఏమిటో అసలు నా బుర్ర పనిచేయడం మానేసింది అని మనం కూడా అనుకుంటుంటాం. అంచేత మనకు తెలిసిన పెద్దలను లేకపోతే అనుభవజ్ఞులను మనం కూడా అడుగుతాం. అలానే ఇక్కడ అర్జునుడు కూడా కృపణత్వంతో నా స్వభావం కాస్త అపహతమయ్యింది, అంటే అపహరించబడింది. అంచేత నేను నిన్ను పృచ్ఛామి, నేను నిన్నే అడుగుతూ ఉన్నాను. ఎందుకని? ధర్మ సమ్మూఢ చేత, ధర్మాధర్మముల యొక్క ఆ విచక్షణను కూడా నేను కోల్పోయాను. నా మనస్సు సరిగా పనిచేయట్లేదు. సమ్మూఢ చేత, చేత అంటే మనస్సు, ఏది నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను. యశ్రేయస్యాత్ నిశ్చితం బ్రోహి తన్మే, నీవే చక్కగా ఏది నాకు శ్రేయస్సు, ఏది చేస్తే మంచిది అది నీవే చెప్పవలసింది అని అంతవరకు ఎన్నెన్నో మాట్లాడినటువంటి అర్జునుడు శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం అన్నాడు. అది రావలసినటువంటి స్థితి ప్రతి సాధకుడికి లేదా ప్రతి మనిషికి కంటే వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ నేను సాధకుణ్ణి అని అనుకున్నటువంటి వాడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఏమిటంటే, నేను నీ శిష్యుణ్ణి, త్వాం ప్రపన్నం, నిన్నే నేను శరణాగతి పొందుతున్నాను. అంటే శరణాగతిలో నాకు సెకండ్ థాట్ ఉండదండి, ఉండకూడదండి. ఉంటే అది శరణాగతి కాదు. ఇంచేత నేను నీ శిష్యుణ్ణి అంటే, శిష్య అనేటటువంటి శబ్దం ఏమిటంటే
శాసింపబడేటటువంటి వాడు శిష్యుడు. గురువు ఏది శాసిస్తే, గురువు ఏది ఉపదేశిస్తే దాన్ని ఆచరించడం, పాటించడం అనేటటువంటిది శిష్యుని యొక్క ధర్మం. అంచేత నేను నిన్ను ఆశ్రయించి నీ పాదాలను నేను శరణాగతి కోరుతూ ప్రపన్నుడనయ్యా. అటువంటి నన్ను నీవు నిశ్చితంగా ఏది మంచిది ఏది కాదు అనేది నీవే నిర్ణయించి చెప్పాల్సింది స్వామి అని పరమాత్మను శరణాగతి పొందుతాడు, శిష్యుడవుతాడండి. అప్పుడు స్వామి ఏమవుతాడు? గురువు అవుతాడండి. ఎప్పుడైతే ఈయన శిష్యుడయ్యాడో ఆయన గురువు అయ్యాడు. ఎప్పుడైతే ఈయన సాధకుడయ్యాడు, ఎప్పుడైతే ఈయన భక్తుడయ్యాడో స్వామి భగవంతుడయ్యాడు. అంతవరకు అర్జునుడు భక్తుడు కాలేదు, శిష్యుడు కాలేదు. అప్పటికి ఎన్నేళ్లండో పరిచయం. అంటే ఇద్దరికి ఒక మహా అయితే 3 ఏళ్ళు 5 ఏళ్ళు తేడా అయ్యే తప్ప పెద్ద ఎక్కువ తేడా లేదు వయస్సులో కూడా. అయినప్పటికీ బంధువుగా మసిలారు, మెలిగారే తప్ప గురువుగాను భగవంతుడుగాను ఆయన చెప్పలేదు ఇంతవరకు పరమాత్మ. ఎందుకని ఇంతవరకు శిష్యుడుగా కూడా ఎప్పుడు బిహేవ్ చేయలేదు ఎవరు? అర్జునుడు. అంచేత ఇప్పుడు శిష్యుడయ్యిన కారణంగా తాను భగవంతుడై తెలియచేస్తున్నాడు. అంతేకాదండి, భగవద్గీతలో మనకి తెలియాల్సినటువంటి విషయాలు 4. ఏమిటవి అంటే అనుబంధ చతుష్టయము. అనుబంధ చతుష్టయము ఏమిటది అంటే విషయము, సంబంధము, ప్రయోజనము, అధికారి. విషయం ఏమిటి అని అంటే ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు ఏ తత్వాన్నైతే ప్రతిపాదన చేస్తూ ఉన్నారో ఆ ప్రతిపాద్య విషయము మోక్షము అంటే శాంతి, శాశ్వత ఆనందం. ఇది విషయం. ఇక సంబంధం ఏమిటి అంటే ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధ. ఎవరైతే చెబుతూ ఉన్నారో, దేన్నైతే ప్రతిపాదన చేస్తూ ఉన్నారో ఆ ప్రతిపాదన చేసే వస్తువు ప్రతిపాద్య విషయమైనటువంటి భగవద్గీతలో ఉంది. అంచేత చెప్పేటటువంటి వాడు, చెప్పబడేది ఉండేటటువంటి సంబంధం. అంతేకాదు చెప్పేటటువంటి వాడికి వినేటటువంటి వాడికి ఉండేటటువంటి సంబంధం. ఇక ఓకే, చెప్పేవాడైనా వినేవాడైనా కృష్ణుడు అర్జునుడు లేదా కృష్ణుడు మనము అని అనుకున్నప్పుడు ప్రయోజనం ఏమిటండి అని అంటే ఏ స్థితిలో ఏది లేక, ఏ వెలితితో, ఏ అసంతృప్తితో బాధపడుతూ ఉన్నాడో ఈ మనిషి, ఆ బాధను తొలగించి తన బోధ ద్వారా స్వరూపమేమిటి, నీవు జీవుడివి కాదు, శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి శాంతి స్వరూపుడివి, సచ్చిద ఆనంద స్వరూపుడివి, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడివి అనేటటువంటిది బోధిస్తారే, అనుభూతిలో నిలబెడతారే, అది ప్రయోజనం. ఓకే, అధికారి ఎవరు అని అంటే ఏ రీతిగా భోజనానికి అధికారి ఎవరు అంటే ఆకలి కొన్నవాడు మాత్రమే అధికారి ఎలానో అలానే ఇక్కడ నాకు తెలుసుకోవలసింది ఏదో ఉంది. నేనెవరు, ఈ ప్రపంచం ఏమిటి, నన్ను శాసించేది ఎవరు, ఏమిటి ఈ కర్మ ఏమిటి, ఈ బంధాలేమిటి, ఈ దుఃఖాలేమిటి, ఈ కష్టాలేమిటి, ఇదేదో నేను తెలుసుకోవాలి, నాకు శాంతి కావాలి, నాకు శాంతి కావాలి అని పరితపించి ఆకలి గొన్నటువంటి వాడు ఎవరో వాడు అధికారి. దేనికి? భగవద్గీత సారాన్ని లేదా భగవద్గీత అమృతాన్ని లేదా భగవద్గీత ప్రతిపాదన చేసేటటువంటి మోక్షానందాన్ని పొందడానికి అర్హుడు వాడు. అంటే వాడు అధికారి. ఇది అనుబంధ చతుష్టయం. ఏమిటది? విషయము, సంబంధము, ప్రయోజనము, అధికారి. మరి ఇక్కడ అర్జునుడు అధికారి అయ్యాడు. మరి మనం కూడా అర్జునుని వలె అధికారిత్వాన్ని పుంజుకున్నామా లేదా, లేదా ఎంత శాతం ఉంది, మరి ఇంకెంత శాతం మనం పెంచుకోవాలి అనేటటువంటి విమర్శ మనమే చేసుకుని దానికి మనం ఎదగగలగాలి. మనకి భగవద్గీతలో శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్యానం, భాష్యం రాసేటప్పుడు ఆ మహానుభావులు ఒక ప్రార్థన చేస్తారండి. నారాయణ పరః అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్యాంతస్తు ఇమే లోకాః సప్తద్వీపాచ మేదిని. ఇక్కడ ప్రయోజనం ఏమిటి? నారాయణ. ఎవరండి నారాయణుడు అని అంటే నార అనే శబ్దానికి జీవులు. ఈ జీవులకి ఆధారంగా
అయనంగా ఉన్నటువంటి వాడు ఎవరో అతడు నారాయణుడు. ఈ నారాయణుడు ఉన్నాడే అతడు పరహ, చాలా శ్రేష్ఠుడు. ఇక అతనికి మించి ఆవల మరొకటి లేదు. దేనికి పరుడు? అవ్యక్తాత్ పరహ. ఈ సృష్టికి పూర్వం ఏదైతే ఉందో ఒక అవ్యక్త స్థితి, ఆ అవ్యక్తానికి కూడా ఆవల ఉన్నటువంటి వాడు నారాయణుడు. నారాయణ పరహ అవ్యక్తాత్. ఓకే, అవ్యక్తము నుండి అండం పుట్టింది. అండం అవ్యక్త సంభవం. ఇంతకు అండం అంటే గుడ్డు మన భాషలో. గుడ్డు అంటే ఏదో చిన్న సైజా పెద్ద సైజా అంటే అది ఊహించలేనంత పెద్దది, అంచేత దాన్ని బ్రహ్మాండము అన్నాం. ఆ అవ్యక్తము నుండి బ్రహ్మాండం పుట్టింది. ఈ అండము అనేటటువంటి ఈ పెద్ద బ్రహ్మాండం అంటే ఏమో కాదు, చాలా పెద్ద, అంటే ఎంత అని చెప్పలేనంత పెద్ద అండము అది. అటువంటి బ్రహ్మాండంలో అండస్య అంతస్తు ఇమే లోకాః. ఈ అండమునందు ఈ గుడ్డునందు 14 లోకాలు ఉన్నవి. ఈ 14 లోకాలు ఉన్నటువంటి దీనిలో సప్తద్వీపాచమేదిని, 7 ద్వీపములతో కలిగి ఉన్నటువంటి ఈ భూమి కూడా ఉంది. ఇది 14 లోకాలు, మనదొక భూలోకము. భూలోకము 7 ద్వీపాలతో ఉన్నది. ఆ 7 ద్వీపాల్లో మనం ఉండేటటువంటి భరతవర్షం, భరతఖండం అనేది. అంచేత ఇక్కడ భగవత్పాదుల వారు ఇది అందించారు. దాని వివరాన్ని మనం రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. హరి ఓం. ఏతత్ఫలం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు.